ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వర్ష భీభత్సం సృష్టిస్తోంది. విజయవాడలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షానికి ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను అధికారులు కొద్దిసేపు మూసివేశారు. కుండపోత వాన కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అటు కృష్ణా జిల్లా గుడివాడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొద్ది రోజులుగా ఎండలతో భగభగలాడిపోతున్న బెజవాడ ఒక్కసారిగా చల్లబడింది. ఎండవేడి ఉక్కపోత నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో వర్ష భీభత్సం సృష్టిస్తోంది. విజయవాడలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డునైతే అధికారులు కొద్దిసేపు మూసివేశారు. మరోవైపు కుండపోత వాన కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. అటు కృష్ణా జిల్లా గుడివాడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొద్ది రోజులుగా ఎండలతో బగబగలాడిపోతున్న బెజవాడ ఒక్కసారిగా చల్లబడింది. ఎండవేడి ఉక్కపోత నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఎడతెరిపి లేని వర్షం కురిసిన దృశ్యాలైతే ప్రస్తుతం 10 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కొద్ది కాలంగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్న స్థానిక ప్రజలు ఒక్కసారిగా వర్షం పడడంతో అంతా కూడా చాలా రిలాక్స్ అయిన పరిస్థితే. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఈరోజు ఉదయం తెల్లవారి దగ్గర నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం చాలా ప్రాంతాల్లో నమోదైంది. పలు చోట్ల రహదారులలో నీళ్లు నిలిచిపోవడంతో ఆ ట్రాఫిక్ కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవటం, చీకటి పడిపోవటం, దీంతో భారీ వర్షం దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం కురవడంతో కొంత వరకు ఉపశమనం కలిగినట్లయింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొగలరాజపురం, పడమట ప్రాంతాల్లో భారీ వర్షాలతో రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద కూడా భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో వర్షపు నీరు బస్టాండ్ లోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. భారీ వర్షాల వల్ల ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను కూడా మూసివేశారు. ఇప్పుడు కొంతసేపటి క్రితమే వర్షం తగ్గడంతో ఆ ఘాట్ రోడ్ను కూడా మళ్లీ తెరిచారు. కనకదుర్గ నగర్లో మొత్తం రాకపోకలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షం పడింది. ఈదురుగాలులు కొన్ని ప్రాంతాల్లో అయితే చెట్లు రోడ్లపైన విరిగి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉయ్యూరు, కాటూరు రోడ్డు పైన చెట్లు పడిపోవడంతో రాకపోకలకంతా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, అరటి పంటలకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. మరొక ప్రధానమైన అంశం నూజివీడు పరిసర ప్రాంతాలను మామిడి తోటలకైతే ఎనలేని నష్టం జరిగింది. అక్కడ మొత్తం కోతకొచ్చి కాపు కాసి మొత్తం మార్కెట్ కి తరలించాల్సిన ఈ సమయంలో ఈదురుగాలులు, అదేవిధంగా భారీ వర్షాలతో పంట అంతా కూడా నేలపాలైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలి. వారికి తగిన నష్టపరిహారం ఏదైతే ఆదుకోవాలని చెప్పేసి రైతులు కోరేటటువంటి పరిస్థితి. గతంలో కూడా 2-3 సందర్భాల్లో మామిడి రైతులు తీవ్రమైన నష్టానికి గురయ్యారు. ఇప్పుడు అసలు కొనే పరిస్థితి లేదు. వచ్చినటువంటి కాయలు కూడా నాణ్యత లేదు. పురుగులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఉన్న పంట కాస్త నేలపాలైంది. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. కోలుకోలేని నష్టాన్ని మామిడి రైతులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.